హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేష్ఠ కిచెన్. ఈరోజు మన వీడియోలో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైని ఇంట్లోనే సింపుల్గా వచ్చేలా ఎలా చేయవచ్చునో ఈ వీడియోలో మీకు చేసి చూపించబోతున్నాను. ఈ చికెన్ ఫ్రైని నేను చూపించే విధంగా చేస్తే కనుక రుచిగా కూడా ఉంటుంది. ఫ్రై చేయటం వల్ల చికెన్ పీసులు గట్టి పడకుండా ముక్కలు చాలా సాఫ్ట్గా కూడా ఉడుకుతాయి. 1 kg వరకు చికెన్ తీసుకొని నీట్గా 2-3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. విధంగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో తీసుకొని దీన్ని స్టవ్ పై పెట్టుకొని వాటర్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఇలా వేడవుతున్నప్పుడే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపి ఈ ముక్కలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. చికెన్ ఫ్రై టేస్ట్ అంతా ఈ ఉల్లిపాయలు వేయించుకోవటంలోనే ఉంటుంది కనుక ఈ విధంగా వేయించుకోవాలి. ఇందులోకే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇంతకుముందు చికెన్ ఉడికించేటప్పుడు 1/2 టీ స్పూన్ వేసుకున్నాం కదా, 1 టీ స్పూన్ సరిపోతుంది. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీనిలోకి ఉడికించి పెట్టుకున్న చికెన్ను వాటర్తో సహా వేసుకోండి. అది బాగా కలిపి వాటర్ ఏమీ లేకుండా ఇలా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి అంతా కలిసేలా మరొకసారి బాగా కలుపుకోండి. ఇంతకుముందు సాల్ట్ చికెన్ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి. ఫ్రైలోకి పులుపు ఏమీ యాడ్ చేయం కనుక 1 టీ స్పూన్ సాల్ట్ సరిపోతుంది. దీన్ని ఈ విధంగా మంటను హై ఫ్లేమ్లోనే ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకుంటూనే ఉండాలి. ఈ చికెన్ కలర్ మారేంత వరకు ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేస్తూనే ఉండాలి. ఈ ఫ్రైకి కావలసిన మసాలా పౌడర్ కోసం 2 టీ స్పూన్ల ధనియాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 5-6 యాలకులు, 2 స్టార్ పూలు, 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకొని వీటిని దోరగా వేయించుకున్న తర్వాత ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోండి. ఈ మసాలా పౌడర్ను అంతా వేసుకోకండి, 1 టీ స్పూన్ సరిపోతుంది. ఈ పౌడర్ వేసిన తర్వాత అడుగు నుంచి కలుపుతూ మరో 5 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. చివరిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఈ చికెన్ ఫ్రై కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి. అంతేనండి, సింపుల్గా చేసుకునే స్పైసీ చికెన్ ఫ్రై రెడీ. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రై సాంబార్లోకి మరియు పప్పుచారులోకి సైడ్ డిష్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రై మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.